వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టుల కింద సాగునీరు సక్రమంగా అందక వేలాది ఎకరాలలో నోటికాడికి వచ్చేటువంటి పంట వరి పంట ప్రధానంగా ఎండిపోతున్నది. కొన్ని చోట్ల బోర్ల మీద ఆధారపడినటువంటి రైతులకు కరెంట్ సక్రమంగా సరఫరా కాక ఎద్దడవుతున్నది. కాలువల కింద ప్రాజెక్టుల నీరు ఒక ప్రణాళికాబద్ధంగా విడుదల చేయని కారణంగా నోటికాడికి వచ్చే ముందు పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఈరోజు గద్వాల జిల్లా కేటీతోటి మండలంలోని 3 గ్రామాల రైతుల వేదన చూడలేక మా వాళ్ళు ఒకసారి విజిట్ చేయాలంటేనంటే తప్పకుండా పోదామని రావడం జరిగింది. వెంకటాపూర్ కానీ, కొండాపూర్ కానీ, ఉమ్మెత్యాల కానీ 3 గ్రామాల సందర్శన పెట్టుకున్నాం. పోయించినాం, రైతుల్ని కలిసినాం, ఎండిపోయినటువంటి పొలాలను చూసినాం. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు రైతులు చెప్పే మాట ఏమంటే, మాకు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ మీకు ఏప్రిల్ వరకు నీళ్ళు ఇస్తాం, మీకు ఎందుకు మీరు వేసుకోండి అని హామీ ఇస్తేనే మేము వేసుకున్నాం పంటలు. కానీ వాళ్ళ చేతులు అయితే ఇస్తే ఎవరు పలుకుతలేరు. అధికారులేమో మేము అడిగితే పైకి రాసినాము, కర్ణాటకకి రాసినాము, పైనుంచి నీళ్ళు వస్తేనే కదా ఇచ్చేదని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని చెప్తున్నారు. వాస్తవంగా ఇది రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలనకు ఒక నిదర్శనం. ఎందుకంటే ప్రతి ఏడు కురిసే వర్షాల కంటే కూడా పోయిన వానాకాలంలో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి. అంతకు మునుపెన్నడు కూడా నెటంపాడి కింద ఎండని పొలాలు ఈసారి ఎందుకు ఎండుతున్నాయి? ఎక్కువ వర్షాలు పడ్డ కాలంలో కూడా అంటే నిర్వహణ సామర్థ్యం లేక, నీటిని యాజమాన్యాన్ని సరిగా నిర్వర్తించలేక, నీటిపారుదల శాఖ మంత్రి ఒక్కనాడు కూడా ప్రాజెక్టుల వారీగా రివ్యూ చేసి ఈ యాసంగిలో ఎక్కడ నీళ్లున్నాయి, ఎన్ని నీళ్లున్నాయి, ఎన్ని ఇవ్వాలి, ఎన్ని ఇవ్వగలము, ఎన్ని ఇవ్వలేము చెప్పండి అని చెప్పి మేము హైదరాబాద్లో ప్రెస్ పెట్టి యాసంగి కంటే చాలా ముందు రిక్వెస్ట్ చేస్తాం. అయ్యా మీరు రైతులకు చెప్పండి, ఏ ప్రాజెక్టు కింద ఎన్నాళ్ళ వరకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది, ఎన్ని డిస్ట్రిబ్యూటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందో చెప్తే దానికి తగ్గట్టు రైతులు వేసుకుంటారు, లేదా ఆరుతడి పంటలను వేసుకుంటారు. మీరు ఏం చెప్పకుంటే ఎట్లా అని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలే. యాసంగి పంటలు వేసి పుట్టలకు వచ్చేటువంటి టైంలో అప్పటి వరకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగులు చేయరు ఏ జిల్లాలలో. ఈ జిల్లాకు వచ్చేటప్పటికి ఒక ఈతోనో ఎస్సీతోనో ఒక ప్రకటన విడుదల చేయిస్తారు. ప్రభుత్వం బాధ్యత వహించదు, బాధ్యత తీసుకోదు. చాలా తేలిగ్గా రాష్ట్ర రైతు కమిషన్ చేత, కోన్ రెడ్డి గారి చేత ఇప్పుడు రైతులు యాసంగిలో నీళ్ళు పంట లేకండి ఎప్పుడు చెప్తాడు ఆ మాట. ఆయన కూడా సగం పంట పుట్టలకు వచ్చినాక, పుట్టలకు వచ్చి ఈయన మొదలు చెప్తాడు ఏమని పంటలు వేసుకోవద్దని. ప్రభుత్వానికి ఇదేదన్నా తెలివి ఉన్న ముచ్చటనేనా, ముందు చూపు ఉన్న ముచ్చటనేనా? అయ్యా మనకి ఇన్ని నీళ్ళే ఉన్నాయి, ఈ మోతాదు ఇంతకే ఇస్తాం. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగే చేయకుండా ఇంత బాధ్యత రహితంగా ఉంటారా? ఇప్పుడు వేలంపాడి కింద పోయిన సంవత్సరం ఎండని పొలాలు ఇప్పుడు ఎందుకు ఎండుతున్నాయి, అదొకటి సమాధానం చెప్పాలి. కేసీఆర్ కాలంలో పంటలు పండింది ఎట్లా, ఇవాళ రేవంత్ రెడ్డి కాలంలో పంటలు ఎండుతున్నది ఎట్లా? పంటలు పండడానికి కేసీఆర్ చిరునామాగా నిలిస్తే 10 ఏళ్ళు, రాజ్యాంగం ఎక్కిన మొదటి సంవత్సరం నుంచే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో పంటలు ఎండుతున్నాయి. అన్నిటికీ మించి ఇంకా సిగ్గుపడేటువంటి విషయము, కొంచెం తాపత్రయమైన చూపాలి. సొంత జిల్లా పాలమూరు బిడ్డ అని ప్రతిసారి చెప్పుకోనికి వస్తుంది. మరి పంటలు ఎండేటప్పుడు పాలమూరు బిడ్డవు కాదా? ప్రతిసారి ఇంత పొడుగు చెప్పడానికి పనికి వస్తుంది, ఓట్ల కోసం పనికి వస్తుంది. మరి అలా పంటలు ఎండేటప్పుడు పాలమూరు బిడ్డవు కాదా నువ్వు?